హాయ్, వెల్కమ్ టు వికే టాక్స్. ఈరోజు మనం ఒక ముఖ్య అతిథిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. భారతదేశంలోనే ఆయన ఒక సివిల్ సర్వెంట్గా ఉద్యోగం చేసి విఆర్ఎస్ తీసుకొని కమ్యూనిటీ కోసం తను ఈ స్థాయికి రావడానికి గల కారణమైనటువంటి జాతి కోసం ఒక అడుగు తీసుకొని ఒక ఉద్యమానికి నాయకుడిగా నడవబోతున్నారు. ఆయనే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పిలేటి దేవిప్రసాద్ గారు. ఆయనతో మనం ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ముక్కుసూటిగా ఆయన ఏం చెప్తారు, ఆయన సర్వీస్లో కానీ కమ్యూనిటీలో కానీ ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అనుకున్నారు, వాటి మీద చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఏం చెప్తారో చూద్దాం. నమస్కారం అండి దేవిశ్రీ ప్రసాద్ గారు. నమస్కారం. మీ నేపథ్యం ఏంటి సార్? మీరు ఎక్కడ చదువుకున్నారు? మాది రాజకీయ కుటుంబం అండి. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో మరి లైఫ్ టైం మెంబర్గా పనిచేశారు. సుందరయ్య గారి పుచ్చలపల్లి సుందరయ్య గారితో మరి కంటెంపరీగా అనేక ఉద్యమాల్లో ఆయన ఉండేవాడు. సుందరయ్య గారితో పాటుగా అనేకసార్లు జైలుకి వెళ్ళారు. మరి అది భూ పోరాట ఉద్యమాలవని, శ్రామికుల ఉద్యమాలవని, మరి ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమాలన్నింటిలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఏది ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమానికి మరి ఆకర్షితుడై 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి జనరల్ సీట్ నుంచి పోటీ చేసి సుందరయ్య గారి మీదే పోటీ చేయడం జరిగింది. ఆనాడు ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా మరి రాజకీయంగానే కంటిన్యూ అయ్యి మరి చేసినటువంటి కుటుంబం అది. ఆయన అంతకుముందు టీచర్గా కూడా చేశారు. మా మదర్ కూడా టీచర్గా చేసింది. మేమంతా కూడా మరి హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. మేము 6 బ్రదర్సు, 2 సిస్టర్సు. అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా చదువుకున్నారు. సో వివిధ రంగాల్లో డాక్టర్ గాను, మరి సివిల్ సర్వెంట్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, మరి ప్రీచర్స్ గాను అనేక విధాలుగా ఉన్నారు. మా బ్రదర్స్ అంతా కూడా టీచర్స్గా ఉన్నారు. సో ఈ విధమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మా ఫాదర్ నాకు చెప్పింది ఏంటంటే, మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలి బాబు అని చెప్పారు. సరే అని చెప్పి నేను దానికి కృషి చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయ్యాను. సో నాకు అనేక సర్వీసులు వచ్చినాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్లో సెంట్రల్ సెక్రటరేట్ సర్వీస్ వచ్చింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్ వచ్చింది, ఐఎఫ్ఎస్. 2-3 సార్లు ఐపీఎస్ సర్వీసులు కూడా వచ్చినాయి. కానీ నేను ఇన్కమ్ ట్యాక్స్లోనే కంటిన్యూ అయ్యాను, అట్లో చేరలేదు. ఈ సివిల్ సర్వెంట్ కాకముందు కొంతకాలం కాలేజీ లెక్చరర్గా, కామర్స్ లెక్చరర్గా పనిచేశాను. ఎక్కడ కాలేజీ? ఆగిరిపల్లి కాలేజీ, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి కాలేజీలో కామర్స్ లెక్చరర్గా 1.5 year పనిచేసిన తర్వాత చేస్తూ ఉండగానే నాకు ఈ సర్వీస్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసు. అందులోకి చేరటం జరిగింది. దాదాపుగా 34 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో చేశాను, 1.5 year స్టేట్ గవర్నమెంట్లో చేశాను. ఇక్కడ 35.5 years సర్వీస్ నేను గవర్నమెంట్లో చేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ప్రజా ఉద్యమాల వైపు ఇటు ఆకర్షితున్నాయి. అంబేద్కర్ విధానాలని మరి ప్రజలకు చెప్పాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మరి ఎదుర్కోవాలి. కల్పన గారు ఒక ఎమ్మెల్యేగా, ఆవిడ ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పామర్ నియోజకవర్గంలో గెలిచి ఆవిడ ప్రాతినిధ్యం వహించారు. మీరు సివిల్ సర్వెంట్గా మీరు 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఈ దేశానికి, రాష్ట్రానికి మీరు సర్వీస్ చేశారు. ఎక్కువగా దళిత కుటుంబాలకు చెందినటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎమ్మెల్యేలుగా రాజకీయంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత, రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అయిన తర్వాత మళ్ళీ జాతి కోసమని లేకపోతే కులం కోసం అని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా బయటకు వచ్చి రాజకీయంగా మేము వెళ్ళకపోయినా సరే మేము కులం కోసం మేము ఉంటామని చెప్పే నాయకులు కానీ ఎవరో కూడా ఇంతవరకు లేరు. నాకు తెలిసినంతవరకు నేను చూసిన రాజకీయ నాయకుల్లో కులం గురించి మాట్లాడేవాళ్ళు రాజకీయ పార్టీల్లో వాళ్ళని ఉంచుకోరు. రాజకీయ పార్టీల్లో కులం మాట్లాడుకోకుండా ఉండే వాళ్ళని మాత్రమే వాళ్ళని పదవులు ఇచ్చి లేకపోతే ఇది చేస్తున్నారు. మరి మీరు ఆ రాజకీయ భవిష్యత్తుని వద్దనుకొని ఇటు కేవలం కులం కోసమే నేను రావాలని చెప్పి మీరు ఇదయ్యారా? మీ ఉద్దేశం ఏంటి అసలు ఇందులో? సో నా శ్రీమతి ఉప్పులేటి కల్పన
గత 25 సంవత్సరాలు రాజకీయం జీవితంలో ఉంది. ఆవిడ 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. ఒకసారి అసెంబ్లీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2 పార్టీలను పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మళ్ళీ తెలుగుదేశంలో చేరడం జరిగింది. తెలుగుదేశంలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే మళ్ళీ వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళీ తీసుకువచ్చినప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. కల్పన గారు వ్యతిరేకించారు, నేను వ్యతిరేకించాను. సో దానికైతే మేము అంగీకరించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో విభేదించడం జరిగింది. సో ఆ సందర్భంగా జరిగినటువంటి మరి సంభాషణలో మేము స్పష్టంగా చెప్పాం, మీరు కనుక వర్గీకరణ తీసుకొచ్చి మళ్ళీ దళితుల మధ్యన చిచ్చు పెట్టి దళితులను విభజించాలని మీరు కనుక చూస్తే అది మాకు ఇష్టం లేదు, మేము దాన్ని వ్యతిరేకిస్తాం, మరి మీ పార్టీలో కూడా ఉండం అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈ పార్టీకి వాళ్ళ పార్టీలో నుంచి మేము బయటకు రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఇవాళ జాతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా తను దళితుడైనప్పటికీ కూడా మరి ఆయన జీవితం అంతా కూడా దళితుల కోసం వెచ్చించారు. ఆయన దళితులు, బలహీన వర్గాలు, అణగదొక్కబడినటువంటి వర్గాలు, మహిళలు, మరి మైనారిటీలు అనేటటువంటి గిరిజనులు, ఈ వర్గాలందరి కోసం ఆయన కూడా జీవితం అంతా కూడా త్యాగం చేసి మరి మొత్తం సమయాన్ని వాళ్ళ కోసమే కేటాయించి చివరికి హిందూ కోడ్ బిల్, మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్ పాస్ కాలేదనేటటువంటి ఒక నిరసనతో ఆయన మరి లా మినిస్టర్ కూడా రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. కాబట్టి నేను అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తిని. సో నా యొక్క మొట్టమొదటి చిన్నప్పటి నుంచి కూడా నేను అంబేద్కర్ గారి ఆశయాలతో, సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ యొక్క ఆశయాల సిద్ధాంతాలు అమలుపరచని ఏ రాజకీయ పార్టీని మేము అనుసరించం. దానికి విరుద్ధంగా కనుక చేసేటట్లయితే వాళ్ళని వ్యతిరేకిస్తాం జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఇది కూడా జరిగింది. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు ఒక సివిల్ సర్వెంట్గా 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇందులో రాజకీయ నాయకుల ఒత్తిడి ఎంతవరకు ఉంటుంది మీ మీద, లేదంటే మీకన్నా సీనియర్స్ ఒత్తిడి ఎంతవరకు ఉంటుంది? అంటే ఒక తప్పు చేయమని చెప్పి మీ మీద మీరు చేయనంటేనో, అంటే మీరనే కాదు, అసలు గవర్నమెంట్ సర్వీస్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తున్నాము, కొంతమంది అధికారులని సస్పెండ్ చేయటం, టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్న నాయకులు చెప్పిన మాట వింటే ఇలా ఉంటుందా, లేకపోతే వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మా సర్వీస్ సంబంధించినంత వరకు మాది ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్, అది ఐఆర్ఎస్లో రాజకీయ ప్రమేయం ఏమి ఉండదు. అసలు రాజకీయాల్లో నాయకుల యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. మేమే బాసులు, మేమే నిర్ణయాలు తీసుకుంటాం, మేమే రేట్లు చేస్తాం, మేమే అసెస్మెంట్లు చేస్తాం. కాబట్టి మాకు అడ్డంగా వచ్చేటువంటి రాజకీయ శక్తులే ఉండవు. మాకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఏఐఎస్లు, ఐపీఎస్లు పనిచేస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క విషయాల్లో ప్రమేయం తీసుకుంటారు. సో అందువల్ల వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. మా కేంద్ర సర్వీసులు అయినటువంటి మా ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజు ఇలాంటి సర్వీసుల్లో రాజకీయ ప్రమేయాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఉండవు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ చాలా హైలీ సుపీరియర్లీ మేనేజ్డ్ సర్వీస్. కొన్ని అంశాలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా దళిత అధికారులని టార్గెట్ చేసి, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం ఎవరైనా సరే టార్గెట్ చేసి ఏదో వాళ్ళ సొంత స్వలాభం కోసం చేసినట్లు చెందుతున్నట్లు కొన్ని, అంటే అలా చూపిస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ ఇలాగా. ఇప్పుడు ఏ అధికారి అయినా సరే తన సొంత స్వలాభం కోసం ఏమైనా చేయటానికి ఉంటుందా? రాజకీయ నాయకులను కానీ రాజకీయ కక్షలు తెచ్చుకోవడానికి. ఇప్పుడు దళిత కుటుంబాలు, దళిత ఉద్యోగస్తుల మీద, దళిత రాజకీయ నాయకుల మీద, దళిత ప్రజలు ఎవరి మీద అయినా కానీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొంత వివక్ష అనేటువంటిది ఉంది.
సమాజమే వివక్షతో కూడి ఉంది. మొత్తం సమాజమే. అది ఉద్యోగస్తులవని, వ్యాపారస్తులవని, లేదంటే కూలీలవని, లేదా రాజకీయ నాయకులవని, లేదంటే మీడియా అవని, ఇంకోటని ఇంకోటి ఏ రంగంలో చూసినప్పటికీ కూడా కులం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందుకే కుల నిర్మూలన చేయాలన్నాడు అంబేద్కర్ గారు. కాబట్టి కుల నిర్మూలన జరగందే సమాజంలో సమానత్వం రాదు. ఇది గవర్నమెంట్లో కూడా ప్రతిబింబిస్తుంది. ప్రతి చోట కూడా కులం అనేది వేధిస్తూ ఉంటుంది. కాబట్టి దళితులకి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది. దళిత అధికారులకి కానీ దళిత ఉద్యోగస్తులకు కానీ ఇబ్బందికరం. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన గాడ్ ఫాదర్స్ ఉండరు. పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఉండరు, బ్యూరోక్రాటిక్ గాడ్ ఫాదర్స్ ఉండరు, జ్యుడిషియల్ గాడ్ ఫాదర్స్ ఉండరు ప్రొటెక్ట్ చేయడానికి. కాబట్టి వాళ్ళకై వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఉంటారు సర్వీస్లో. ఎందుకంటే ఏదైనా ప్రమాదం వచ్చిందంటే దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు చాలా నీతిగా, నిజాయితీగా పనిచేస్తూ మరి ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి మరి ఉద్యోగాలని వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది అగ్రకుల దురహంకారులు దళిత మరి ఉద్యోగస్తుల మీద, దళిత నాయకుల మీద మరి తమ యొక్క దుష్ట ప్రవర్తనని చూపిస్తూనే ఉన్నారు. ఆగ్రహాన్ని చూపిస్తూనే ఉన్నారు. అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెడతానే ఉన్నారు. సో వాళ్ళని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు పైకి రాకూడదు, వాళ్ళు అభివృద్ధి చెందకూడదు, వాళ్ళు ఏ రకంగానూ మాతో సమాన హోదాని పొందకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో కూడినటువంటి ఒక పథకాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి అది ఇంకా ప్రచ్ఛన్నమైనటువంటి కుల తత్వం ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది. సరే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇప్పుడు పొలిటికల్గా మీరు చూశారు అంటే ఒక రాజకీయ నాయకురాలు, ఒక ఎమ్మెల్యే మీ భార్య ఉప్లేటి కల్పన గారు, ఆ అధికారాన్ని ఎలా ఉంటుందని మీరు చూశారు. అలాగే ఒక బ్యూరోక్రాట్గా ఉండి ఆ సర్వీస్లో ఉండే అధికారాన్ని కూడా మీరు చూశారు. ఇప్పుడు రెండింటికి దూరంగా ఉన్నారు మీరు. ఈ క్రమంలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన జేఏసీ, అఖిల భారత మాల సంఘాల జేఏసీ, దానికి మీరు చైర్మన్గా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అసలు వర్గీకరణని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ కొంతమంది మాదిగ సోదరులు కానీ అసలు మాలలో వర్గీకరణ ఎందుకు వ్యతిరేకించాలి, మాది మేము అడుగుతున్నాం, మా వాటా మాకు కావాలి, మాది మేము తీసుకుంటున్నాం, మేము నష్టపోయామని అంటున్నారు. అసలు నిజంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే విభజిత ఆంధ్ర తెలంగాణలో మాదిగులు నష్టపోయారా? మాలలో వాళ్ళు చెప్పే అంత ఇదిగా బాగా ఆస్తిపరులు అయిపోయారు, లేకపోతే రాజకీయంగా ఎదగటం కానీ ఆర్థికంగా ఎదగటం కానీ జరిగిందా? దీని మీద మీరు ఒక జేఏసీ చైర్మన్గా మీరేం చెప్తారు? చరిత్రాత్మకంగా చూసుకున్నట్లయితే రిజర్వేషన్లు అనేటువంటి కుల వివక్ష ఆధారంగా ఏర్పడినటువంటి కొన్ని కులాలు మరి అణిచివేతకు గురి కాబడి, వివక్షకు గురి కాబడి, అంటరానితనంతో వేధించబడి సమాజంలో విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, మానవ హక్కు ఏది లేకుండా అణచివేయబడినటువంటి కొన్ని సామాజికంగా మరి తొక్కివేయబడినటువంటి కులాలని మరి రక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ ఆరక్షణ వ్యవస్థ, ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటి. అంబేద్కర్ గారు దీని మీద చాలా పోరాడి ఈ కులాలన్నింటినీ కూడా ఒక గ్రూప్గా చేశారు. ఒక గ్రూప్గా చేసి ఎస్సీ అనేటువంటి షెడ్యూల్డ్ అనేటువంటి తయారు చేసి ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్గా దీనికి ఒక పేరు పెట్టారు. దీనిలో 1200 కులాలు దేశంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంకి వచ్చేటప్పుడు 59 కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం మీద 1200 కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ 1200 కులాలని మరి ఏ రకంగా మనం పిలుస్తాం, ఒక పేరు పెట్టాలి దానికి. అందుకే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటి పేరు పెట్టి ఇది యూనిఫైడ్ క్యాస్ట్గా చేశారు దాన్ని. అంటే ఒక ఐక్యత కలిగినటువంటి కులంగా చేసి ఒక రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఐక్యంగా ఉండి ఫలాలని అనుభవించమని చెప్పినటువంటిది రాజ్యాంగంలో చెప్పబడింది. అంతేగాని విభజించమని చెప్పలేదు రాజ్యాంగం. విభజించుకుంటా పోతే అసలు విభజనకు అంతు ఉండదు. ఎందుకంటే 1200 కులాలను ఎలా విభజిస్తారు? ఏ బేసిస్లో విభజిస్తారు? ఏ పద్ధతిలో విభజిస్తారు? కాబట్టి విభజించబడిన పర్సంటేజ్ రిజర్వేషన్ అక్కడ లేదు రాజ్యాంగంలో. రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉంది, వర్గీకరణ అనేది లేదు. లేదు, అది చేసుకోవచ్చని డైరెక్ట్గా లేదు. ఆర్టికల్ 341 ప్రకారంగా ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు క్రియేట్ ఎ షెడ్యూల్. అంటే షెడ్యూల్ చేసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు మరి ప్రవేశపెట్టింది. అలాంటి కేంద్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్లని మరి వర్గీకరణ ద్వారా దాన్ని డిస్టర్బ్ చేయటం అనేటువంటిది రాష్ట్రాలకు అధికారం లేదు అని చెప్పేది మన ఈవి చిన్నయ్య కేసులు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టులో చెప్పినటువంటి యొక్క
తీర్పులో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఏది మన వర్గీకరణ చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్రాలకు అధికారం లేదు, ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని టింకరింగ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు, దాన్ని మార్చడానికి అధికారం లేదు, కొత్త కులాలను పెట్టడానికి కానీ ఉన్న కులాలను తీసివేయడానికి కానీ ఎవరికి అధికారం లేదు, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తడం జరిగింది ఆ కేసులో. అయితే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసులో వాళ్ళు చెప్పేది ఏంటంటే 341 ప్రకారంగా రాష్ట్రాలకు అధికారం ఉంది, వర్గీకరణ చేయకపోవడానికి రాజ్యాంగబద్ధత ఉంది, అయితే కొన్ని కండిషన్లు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పింది. కొన్ని కండిషన్లు ఏంటంటే వాళ్ళు చెప్పింది కులగణన జరగకుండా వర్గీకరణ చేయకూడదు, తర్వాత ఎంపెరికల్ డేటా ఉండాలి. ఎంపెరికల్ డేటా అంటే మనకు దానికి ఎవరు వెనకబడిపోయారు అనేటువంటి దాని మీద డేటా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణ ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళు? మేము వెనకబడిపోయాం అంటున్నారు. అందరూ వెనకబడిన వాళ్ళనే కదా షెడ్యూల్ పెట్టింది. షెడ్యూల్లో ఉన్న వాళ్ళు అందరూ వెనకబడిన వాళ్ళే, ఎవరు ముందుకు వెళ్ళిన వాళ్ళు వెనక వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మాదిగ కులస్తులు మాత్రమే వెనకబడిపోయి ఉండుంటే మరి 59 కులాల్లో ఇప్పుడు మాలలు మొదటి స్థానంలో ఉన్నారు, మాలల కన్నా వెనకబడి మేము ఉన్నాం అన్నప్పుడు మాదిగల కన్నా వెనకబడిన మిగతా కులాలు ఉన్నాయి, అనేక ఉన్నాయి. వాళ్ళకంటే కూడా మరి చాలా చాలా తీవ్రమైనటువంటి బాధాకరమైన వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? రెండోది, ఇక్కడ కులాల్లో వెనకబాటు ముందుబాటు కాదు, అన్ని కులాలు వెనకబాటు కులాలే, అన్ని కులాలు వివక్ష అనుభవించినయే, అన్ని కులాలు అంటరానితనం అనుభవించినయే. కాబట్టి ఇది మరి ఇలాంటి కులాలన్నింటినీ ఏకం చేసి ఒకే కులంగా చెప్పినప్పుడు దీన్ని విభజించి ఎక్కువ తక్కువలు ఎలా చేస్తాం, ఇందులో ఎక్కువ తక్కువలు ఎలా చూస్తాం? కాబట్టి ఇందులో కూడా మళ్ళీ కులతత్వం చూస్తున్నారు మీరు. అసలే కులాలు వివక్షతో కూడుకున్నాయని చెప్పి 1200 కులాలని కుల వివక్ష ఆధారంగా రిజర్వేషన్లు అనేటువంటి ఏర్పాటు చేస్తే మీరు వర్గీకరణ ద్వారా కులాల్లో మళ్ళీ వివక్ష చూపిస్తున్నారు, ఒకటి ఎక్కువ కులం ఒకటి తక్కువ కులం అని. ఏంటి ఇది తప్పు. నిన్న మందకృష్ణ గారు ఒక ప్రెస్ మీట్లో ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో 2 నెలలు గడువు తీసుకోకుండా కొంచెం సమయం తగ్గించి ఇంకా త్వరగా మీరు కమిషన్ నివేదికని అందించాలి రాష్ట్ర ప్రభుత్వానికి, అది అవకాశం ఉంటే చూడండి. ఇంకొకటి, ఏబిసిడి గతంలో చేసినటువంటి విధంగా కాకుండా దాని ప్రకారంగా చేసిన అప్పుడున్న జనాభా ఇప్పుడున్న జనాభా మారింది అని చెప్పి ఆయన అంటున్నారు. ఇందులో జనాభా మారింది, అలాగే 59 కులాల్లో ఉన్నటువంటి మిగతా 56 కులాలు కూడా జనాభా పెరిగింది. మందాకృష్ణ గారు చెప్పినట్టు లెక్కనే ఆయన మాటల్లోనే ఈ మిగతా దిగువ కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకన్నా మీరు పర్వాలేదు కదా, మీరు ఒక 1% లేదా 2% తీసుకోండి అని చెప్పేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆ రకంగా వర్గీకరణ చేస్తే ఆయన ఒప్పుకుంటాడా? మాలలకి మాదిగలకి 1% ఇస్తాము, మిగతా కులాలకి మాత్రం 13%ని పంచితే ఆ విషయంలో ఈయన ఒప్పుకుంటారా? అసలు ఆయన ఎవరు ఒప్పుకోవడానికి? మందాకృష్ణ అనేటువంటి వ్యక్తికి రిజర్వేషన్ల వ్యవస్థకి సంబంధం లేదు. అతను ఏమన్నా గవర్నమెంటా? అతను ఏమన్నా శాసనసభ్యుడా? అతను ఏమన్నా ప్రజల చేత ఎన్నుకోబడినవాడా? అతను ఎవరని అడగటానికి? ఆయన పార్లమెంట్ సమావేశాలు జరిగితే అక్కడ కనపడుతున్నారు, అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇక్కడ కనపడుతున్నారు, సుప్రీంకోర్టులోనూ కనపడుతున్నారు. అసలు ఈ వర్గీకరణ అనేదానికి సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కారణం మందాకృష్ణే అన్నట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ నాయకులు కానీ లేకపోతే మందాకృష్ణ గారు కానీ. మరి ఆయనే చెప్పమానండి, తీర్పు ఎలా తీసుకొచ్చాడో. నేను తీసుకొచ్చాను అంటున్నాడు. ఏ విధంగా తీసుకొచ్చా అంటే సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రభావితం చేసేటటువంటి అంతర్గత వ్యవస్థ మీకుందా? అంటే ఏ రకమైనటువంటి తప్పుడు మార్గంలో మీరు తీర్పుని తీసుకొచ్చారు? మరి ఆల్రెడీ అసలు 20 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ ఇప్పుడు తిరగదోడాల్సిన అవసరం ఏమొచ్చింది? 20 సంవత్సరాల నుంచి లేని మరి దిద్దుబాటు చర్యలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? దిద్దుబాటు కాదు, ఇది తప్పుడు బాటల్లో నడుస్తున్నారు. మీరు దళితులను విడదీయటానికి చూస్తున్నారు. మీరు మాదిగలకే అన్యాయం చేస్తున్నాడు మందాకృష్ణ అనేటువంటి వాడు. ఎందుకంటే మాదిగలకు కూడా నష్టపోతారు వర్గీకరణ వల్ల. వర్గీకరణ ఒక్క అంశమే కాదు, దీనిలో బోల్డ్ అంత ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకోవచ్చు, మళ్ళీ ఇందులో క్రీమీ లేయర్ పెట్టవచ్చు, జిల్లాల వారీగా పెట్టవచ్చు. ఇవన్నీ కూడా రావటం వల్ల ఏమవుతుందంటే కుచించుకుపోతున్నాయి రిజర్వేషన్ పోస్టులు. కాబట్టి వీళ్ళు చాలా నష్టపోతారు మాదిగలు. మీరు గతంలో చేసినటువంటి వర్గీకరణ తప్పుల తడక, దాని నిండా కూడా అన్నీ తప్పులే. తప్పుడు సమాచారంతో తప్పుడు విధానంతో వర్గీకరణ చేసి
అది సుప్రీంకోర్టులో తప్పని కొట్టివేయబడింది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. అసలు వర్గీకరణ చేయడానికే వీలు లేదు. రాజ్యాంగం ఒప్పుకోవటం లేదు. రాజ్యాంగంలో ఏ రకంగానూ అపార్షన్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కోటాని డిస్టర్బ్ చేయడానికి వీలు లేనటువంటి సిస్టమ్ ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు 15% ప్రతి కులానికి హక్కు ఉంది. ఈ 1200 కులాలు ఏదైతే ఉన్నాయో ఈ 1200 కులాలకి ప్రతి కులానికి కూడా ఆ 15%లో పోటీ పడేటటువంటి అర్హత ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు తగ్గించేసి కులానికి 1%, 2%, 5% అని చెప్పుకుంటా పోతే మరి వాళ్ళు 15%లో ఉన్నటువంటి అర్హతను కోల్పోతున్నారా లేదా? ఖచ్చితంగా కోల్పోతారు. కాబట్టి ఆ 15%లో పోటీ పడేటటువంటి అర్హతను కోల్పోవటం ద్వారా నువ్వు రాజ్యాంగ హక్కుని మరి ఉల్లంఘిస్తున్నావు. రాజ్యాంగ హక్కును ఉల్లంఘిస్తున్నావు కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం. నాకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కు 15% రిజర్వేషన్. నువ్వు 5కో 6కో 4కో 3కో 1కో తగ్గిస్తే మరి ఆ తగ్గుదల వల్ల నేను కోల్పోతున్నాను. ప్రతి ఒక్క కులం కోల్పోద్ది. ఈ యొక్క 1200 కులాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కోల్పోతాయి. మన రాష్ట్రంలో ఉన్న 59 కులాలు అన్నీ కోల్పోతాయి. మాదిగలు కూడా కోల్పోతారు. తర్వాత క్రీమీ లేయర్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్లయితే క్రీమీ లేయర్ మరి మాదిగలకు కూడా వర్తిస్తుంది. మరి వాళ్ళు కూడా కోల్పోతారు. వాళ్ళు కూడా మరి నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగాలు రావు. క్రీమీ లేయర్ అని ఎలా పెడతారు? అసలు క్రీమీ లేయర్కి అసలు అర్థం ఉందా? ఇప్పుడు ఒకటే ఉదాహరణ తీసుకుని ఈడబ్ల్యూఎస్ అనే కోటా పెట్టారు. ఇది మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని దానికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అది అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటిది, ఓసీలకు సంబంధించినటువంటిది. ఓసీలకి ఏ హక్కు లేదని వాళ్ళు వెనకబడిపోయారు. వేలాది సంవత్సరాలుగా విద్యా హక్కు వాళ్ళకే ఉంది. ఈ విషయంలో ఒక పాయింట్ సార్, ఒక ఎస్సీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అంటే ఫీజు రింబర్స్మెంట్కి కానీ రిజర్వేషన్ అనేది వాడుకోవాలంటే అతనికి 2 లక్షల రూపాయలు 2,50,000 రూపాయలు తక్కువ ఇన్కమ్ ఉండాలి సంవత్సరానికి. అదే ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ పొందాలంటే అతనికి 8 లక్షల వరకు ఇచ్చారు. అంటే 8 లక్షల రూపాయలు సంవత్సరానికి తీసుకునే అంటే ఆదాయం ఉన్న వ్యక్తి పేదవాడు ఎట్లా అవుతాడు? అదే నేను చెప్పేది. దీని గురించి మరి అదొక్క విషయమే కాదు. అసలు మూలాల్లోకి వెళ్ళినట్లయితే వేల సంవత్సరాల నుంచి ఈ ఓసీలు ఈడబ్ల్యూఎస్ కోటా అనుభవించినటువంటి వాళ్ళు అన్నీ ఉన్న హక్కులు ఉన్నాయి. వాళ్ళకి విద్యా హక్కు ఉంది, ఉపాధి హక్కు ఉంది, ఆస్తి హక్కు ఉంది, అన్ని మానవ హక్కులు ఉన్నాయి, స్వతంత్రంగా ఉన్నటువంటి జీవన విధానం ఉంది. వాళ్ళు అన్ని హక్కులు ఉన్నా ఎందుకు వెనకబడిపోయారు? వాళ్ళకి 4 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండొచ్చు, సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉండొచ్చు, కానీ పేదవాడి కింద వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు అనేటువంటిది ఒక ప్రశ్న. మరి మమ్మల్ని అడుగుతున్నారు, 70 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నారు, రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి మీరు అంటున్నారు. కానీ 70 ఏళ్లకే మేమంతా అభివృద్ధి చెందామా? మీరు వేల సంవత్సరాల నుంచి హక్కులు పొందినా కానీ మీరు అభివృద్ధి చెందలేదని 10% రిజర్వేషన్ మీరు అనుభవిస్తున్నారు కదా. మీకేం తక్కువైందని? మీకు అన్ని హక్కులు ఉండగా కూడా మీరు ఎందుకు అభివృద్ధి చెందలేదు? అలాగే 75 సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్లు ఇచ్చినా అనేక మంది మరి ఈ యొక్క కులాల్లో వెనకబడిపోయి ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం మొత్తం డెవలప్ చేయదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, దానిలో వచ్చే కోటా ఎంత, దీనిలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఇది పంచుకుంటే ఎంత వస్తుంది? రాష్ట్రానికి ఒకడు కూడా రాడు. ఒక ఐఏఎస్ వాడు రాష్ట్రానికి ఒకడు కూడా రాడు సంవత్సరానికి. ఆ ఒక్కడు సెలెక్ట్ అయినంత మాత్రాన కులం అంతా బాగుపడిద్దా? ఒకళ్ళిద్దరు ఐఏఎస్ గ్రూప్ 1 అయినంత మాత్రాన కులం అంతా బాగుపడిపోద్దా? ఈ మందాకృష్ణ చేసే ఆర్గ్యుమెంట్లకి అర్థం లేదు. ఎందుకంటే అతనికి ఎప్పుడు చదువుకోలేదు, అతను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు, సివిల్ సర్వీస్ రాయలేదు, అతనికి ఏమీ తెలియదు. అతనికి ఒక ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత మరి కృషి చేయాలి. ఆ కృషి లేకుండా నేనేదో పైన వచ్చేస్తాను, నాకు రిజర్వేషన్ వస్తుందంటే ఎలా వస్తుంది? మందాకృష్ణ గారిని తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ మేధావులు, కొన్ని మాదిగ సంఘాలు కూడా, ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. దానికి కారణాలు ఏంటంటారు? అది కరెక్ట్. ఎందుకంటే మాదిగ మేధావులందరూ మందకృష్ణని మాదిగ మేధావులందరూ వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇతను అడగాల్సింది అడగకుండా అనవసరమైంది అడుగుతున్నాడు. అడగాల్సినటువంటి డిమాండ్స్ చేయకుండా అనవసరమైన డిమాండ్. ఇప్పుడు 15% రిజర్వేషన్ వాళ్ళకు కూడా ఉంది కదా. ఉన్న రిజర్వేషన్ ఇంక నువ్వు చేసేది ఏంటి? ఈ ఉద్యమానికే అర్థం లేదు. నీ యొక్క దండోరా ఉద్యమానికే అర్థం లేనిది. ఎందుకంటే నీకు రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది. అంబేద్కర్ గారు ఏనాడో ఇచ్చేశాడు. మీకు కమ్యూనల్ అవార్డు ద్వారా, పూనా ప్యాక్ట్ ద్వారా 1930లోనే రిజర్వేషన్ సౌకర్యం మీకు వచ్చింది. మీకు ఆయన రాజ్యాంగంలో కూడా మళ్ళీ ప్రవేశపెట్టి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ రాజ్యాంగ హక్కులు మీకు ఉన్నాయి. మీకే కదా అందరికి ఉన్నాయి, అన్ని కులాలకు ఉన్నాయి. దాన్ని మీరు టచ్ చేస్తే మాత్రం మీరు నష్టపోతారు. అసలే వర్గీకరణ ద్వారా దళితులను విడగొట్టి
వాళ్ళకి చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి విభేదాలు సృష్టించి వీళ్ళు కొట్టుకుంటున్నారు. కాబట్టి రిజర్వేషన్ తీసేయాలనేటువంటి విధానంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది. కాబట్టి ఈ రకంగా కొట్లాటలకు సొంత గ్రూపుల్లోనే పెట్టి సొంత కుంపట్లలో మరి తగాదాలు పెట్టి ఈ రకంగా రిజర్వేషన్లలో ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పెంచి మీరు ఎక్కువ తిన్నారు, మేము తక్కువ తిన్నాం, మేము ఎక్కువ మీరు తక్కువ అనేటువంటి భావాలను రెచ్చగొట్టి ఈ రకంగా చేసేదానికి చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారి. ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చు ఇది. ప్రప్రథమంగా అసలు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని వర్గీకరణ విధానాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన చాలా దుర్మార్గం చేశాడు ఈ రాష్ట్రంలో. ఆయన చేసినటువంటి కుట్ర వల్ల తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వప్రయోజనాల కోసం మరి మాలో చిచ్చు పెట్టి మరి నీ యొక్క ఓటు బ్యాంకు పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ మందా కృష్ణ అనే ఒక కృత్రిమ నాయకుడిని సృష్టించి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిజమైన ఉద్యమంగా భ్రమింపజేసి ఈ రకమైనటువంటి ఉద్యమానికి ఆజ్యం పోసి మరి అగ్గి రగిల్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. 30 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అనే అగ్గి రాసుకుంది. మీరు అన్నట్లు మందాకృష్ణ అనే వ్యక్తి, ఆ రోజు ఎవరికీ తెలియని వ్యక్తి వర్గీకరణ చేయాలని చెప్పేసి మాదిగ దండోర్ అనేది ఒకటి పెట్టి చేయటం స్టార్ట్ చేశారు. దానికి కర్మకర్తక్రియ చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఆయన ఇంప్లిమెంట్ చేశారు ఏబిసిడి కింద వర్గీకరించేసి. అసలు ఇది ఉట్టి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందా ఈ వర్గీకరణ సమస్య? భారతదేశంలో ఇంక వేరే రాష్ట్రాల్లో కానీ ఎంతవరకు ఉంది? వర్గీకరణలో విషయంలో 90% రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణకు అనుకూలంగా లేదు. ఎందుకంటే మొన్న డేటా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, ప్రతి రాష్ట్రానికి లెటర్ రాసింది మీరు వర్గీకరణకి అనుకూలమా కాదా అని. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు రాజ్యాంగ సవరణకి మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవాలి, 2/3 మెజారిటీ ఉండాలి లోక్సభ రాజ్యసభల్లో. సో ఆ రకమైన మెజారిటీ కోసం మరి రాష్ట్రాలను అడిగింది. రాష్ట్రాలను అడిగినప్పుడు రాష్ట్రాలు 4-5 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు మేము వర్గీకరణకు వ్యతిరేకం అని చెప్పినాయి. అదే కాకుండా దళిత పార్టీలన్నీ కూడా, సపోజ్ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంది, అలాగే మరి జేడీయూ వ్యతిరేకంగా ఉంది, మరి ఆర్జేడీ వ్యతిరేకంగా ఉంది, మరి అలాగే రామ్విలాస్ పాస్వాన్ పార్టీ వ్యతిరేకంగా ఉంది, మరి అలాగే అత్వాలే పార్టీ వ్యతిరేకంగా ఉంది. కాబట్టి అన్ని ఉత్తర భారత దళిత పార్టీలన్నీ కూడా వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నాయి. మరి అలాగే రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఇది చేస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు రగిల్చినటువంటి మరి అగ్గిది. తెలంగాణలో కూడా మందకృష్ణ గారే కదండి మాట్లాడేది. అదే చెప్పేది. ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమస్య వచ్చింది, ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమలు చేశారు. ఇది అమలు 4 సంవత్సరాలకు మించి అమలు జరగలేదు. 2000లో చట్టం చేశారు, 2004లో కొట్టివేయబడింది. కాబట్టి ఇక అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. 2004లో కొట్టేసిన తర్వాత 2024 దాకా ఏం మాట్లాడలేదు. మరి 20 సంవత్సరాలు ఏమైంది నీ ఉద్యమం? 20 సంవత్సరాలు ఏమైంది నువ్వు చల్లబడి కూర్చున్నావు? ఒక పక్కేమో మోడీ గారేమో బీసీలందరూ ఐకమత్యంగా ఉండాలి, అధికారం రాజ్యాధికారం మనకే వస్తుంది, మన చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి బీసీలను అందరినీ కలిసి ఉండమంటున్నారు, బీసీ కులాలన్నింటినీ. మరి ఎస్సీల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని వర్గీకరణ అనే అంశంతో విడగొట్టి వాళ్ళని ఇచ్చేయాలని చెప్పి, అంటే ఇక్కడ వీళ్ళకి రాజ్యాధికారం ఉండకూడదనా? అదే తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వీటిల్లో కూడా వర్గీకరణ లేదు. ఐఏఎస్ ఐపీఎస్లో కానీ అక్కడ కేంద్ర సెంట్రల్ సర్వీసెస్లో కానీ మరి ఇతర ఏ రంగంలో కూడా వర్గీకరణ అనేటువంటి ఆస్పెక్ట్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్. అది ఎస్సీలకి లేదు, బీసీలకి లేదు, ఎస్టీలకి లేదు, ఈడబ్ల్యూఎస్కి లేదు. ఏ వర్గానికి కూడా వర్గీకరణ కేంద్రంలో అమలు లేదు. మెజారిటీ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అమలు లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఇది ఎక్కువగా ఉంది ఉధృతంగాను. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి అగాధం. దానికి ఆజ్యం పోసినవాడు మందాకృష్ణ మాదిగ అనేవాడు తన స్వప్రయోజనం కోసం జాతి ప్రయోజనాలని నష్టపరిచేటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ అది. కాబట్టి మాదిగలు తెలుసుకోవాలది. అతని వల్ల ఏం ఉపయోగం లేదు, చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు. కాబట్టి అతను అజ్ఞాని. అతనికి ఏ రాజ్యాంగం యొక్క ప్రొవిజన్స్ గురించి తెలియదు, మాదిగ జాతికి జరిగే నష్టం గురించి తెలియదు, మొత్తం దళిత జాతికి జరిగే నష్టం గురించి అసలు తెలియదు. కాబట్టి అలాంటి మందాకృష్ణది ఉద్యమం కాదు, అది ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్ పొందడానికి ఉద్యమం ఎందుకండి? అతను చేయాల్సిన ఉద్యమం వేరే ఉంది, అది చేయడు.
ఏమేం చేయాలి? ఇప్పుడు ఇవాళ పాపులేషన్ పెరిగింది, ఎస్సీ పాపులేషను. మొన్న ప్యూ కమిషన్ రిపోర్ట్లో 25% ఎస్సీలు ఉన్నారు ఈ దేశంలో, వీళ్ళు సరిగ్గా జనగణన చేయట్లేదు, కులగణన చేయట్లేదు, మేము చేశాం. ఇప్పుడు 25% దేశ జనాభాలో మరి ఎస్సీలు ఉన్నారని చెప్తున్నారు. మరి మాకు ఇచ్చేది 15% రిజర్వేషనే, మరి జనాభా నిష్పత్తిలో మాకు ఇవ్వాలి, కాబట్టి 15-20% పెంచమని అడుగుతున్నాడా? అడగడు. మరి అదేవిధంగా మరి ఇంకా ఎస్సీ సప్లాన్ నిధుల్ని మరి దుర్వినియోగం చేస్తున్నారు. మరి వేలాది కోట్ల రూపాయల సంవత్సరానికి బడ్జెట్లో ప్రవేశపెట్టాల్సినటువంటి ఈ యొక్క ఎస్సీ సప్లాన్ నిధులు. అదే ఆశ్చర్యం అవుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన, గవర్నమెంట్ అడగాల్సినవి ఏది ఆయన అడక్కోకుండా ఒక వర్గీకరణ చేయాలి, మా వాటా మాకు కావాలని చెప్పేసి ఇది ముక్కలు చేయటం వల్ల ఉద్యోగాలు పెంచట్లేదు. గడిచిన 15 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక 50,000 ఉద్యోగాలు కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పోనీ ఉట్టి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా, అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ రకమైన డిఎస్సి కానీ ఒక 10,000 ఉద్యోగాలు కూడా రాలా. అది నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. అసలు ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు అనేవి లేనప్పుడు వర్గీకరణ ఏం చేసుకుంటాడు ఈయన? దేనికి ఉపయోగపడిద్ది అసలు వర్గీకరణ? మంచి ప్రశ్న వేశారు, మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే అసలు గవర్నమెంట్లో ఉద్యోగాలు రోజు రోజుకి కృషించిపోతున్నాయి, ప్రైవేట్ సెక్టర్ పెరుగుతుంది, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగం చేస్తున్నారు. ప్రైవేట్ రంగం అయిపోవటం వల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు జరగటం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో కూడా చాలా వరకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో చేసినటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయటం లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మరి తగ్గిపోయినాయి. మరి ఇలాంటి తగ్గిపోయినటువంటి వ్యవస్థలో ఇంకా పర్సంటేజీ తగ్గించి పొందేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళకి అసలు ఏ రకంగానూ ఇది తెలివిగా వాళ్ళు చేసేటటువంటి చర్య కాదు. నువ్వు ఉద్యోగ పర్సంటేజ్ పెంచమని అడుగు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టమని అడుగు, మరి అలాగే ఎస్సీ సప్లాన్ నిధుల్ని మాకు కేటాయించమని అడుగు, మరి అలాగే మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని దళితులకు అందరికీ కూడా పెట్టమని చెప్పి అడుగు. దాంతో మాతో పాటు కలిసి పోరాడు, దళితులందరిని ఏకం చేసి ఇవన్నీ కూడా దళిత హక్కులను కాపాడటం కోసం వాళ్ళ ఇళ్ల స్థలాలు అవనండి, వ్యవసాయ భూములు అవనండి, సాగునీరు అవనివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ అవనివ్వండి, టెక్నికల్ కోర్సెస్ అవనివ్వండి, ఎస్సీ సప్లాన్ అవనండి, స్వయం ఉపాధి పథకాలు అవనివ్వండి, పారిశ్రామిక వాడలు కానివ్వండి. దాన్ని దళిత పారిశ్రామిక వాడల కోసం ఎందుకు పోరాడవు నువ్వు? అంటే రూపాయి బడ్జెట్లో కేటాయించాల్సిన విషయాల మీద నువ్వు ఒక్కటి మాట్లాడవు, కేవలం ఆల్రెడీ ఉన్న హక్కును మాకు పంచండి అంటానికి మాత్రం రెడీ అవుతున్నావు. ఎక్కడుంది నీకు వాటా? నీకంటూ వాటా ఏం లేదు. ఇది ఉమ్మడి వాటా. ఉమ్మడి వాటాలో ఉమ్మడి కుటుంబం. ఇది ఉమ్మడి కుటుంబాన్ని విడదీసే హక్కు నీకు లేదు. నీకేమైనా కావాలంటే ఈ 15% కాకుండా మిగతా 10% ఎక్స్ట్రా దానికోసం పోరాడు. అప్పుడు ఏదైనా తీసుకురా. నువ్వు అప్పుడు నాయకుడివి, నీ ఉద్యమానికి అర్థం ఉంది. నువ్వు ఒక్కట కూడా కొత్తగా తెచ్చేది ఏమి లేదు ఇందులో. ఆల్రెడీ ఉన్న హక్కుని పొందటానికి కూడా నీకు ఉద్యమం ఎందుకయ్యా? నువ్వేం ఉద్యమకారుడివి? అందుకే నిన్ను మరి కన్షీరాం గారు బయటికి పొమ్మన్నాడు. కన్షీరాం గారిని నేను పెద్ద ఉద్యమం చేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఎవరి మీద నీ ఉద్యమం? మాల సోదరుల మీద. మాలలు ఎవరు? ఎస్సీలు. ఎస్సీ ఓడివై ఉండి ఎస్సీల మీద పోరాటం చేస్తున్నావు, సిగ్గుందా నీకు? బయటికి వెళ్ళమన్నాడు ఆయన, కాన్షీరాం గారు. మద్దతు కోసం ఈయన వెళ్ళినప్పుడు నీ పోరాటం ఎవరి మీద ఉండాలి? నీకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఉండాలి. నీకు ఎవరు అన్యాయం చేశారు? ప్రతిసారి మాలలు అన్యాయం చేశారంటాడు. మాలలు ఏమన్యాయం చేశారు నీకు? మాలల్ని ఎప్పుడు దూషిస్తాడు? మాలలు ఏం చేశారు నీకు? మాలలకు ఏమన్నా అధికారం ఉందా? మాలలకు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా విస్తృతమైనటువంటి అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయా? వర్గీకరణ అనే అంశం రాకముందు వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో మాలలకి మాదిగలకి ఎటువంటి సమస్యలు లేవు, ఏమి గొడవలు లేవు. పోనీ రాజకీయ కక్షలు కానీ లేకపోతే ఫ్యాక్షన్ కక్షలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఈయన దోచేసుకున్నారు, మాలలు మాదిగల్ని తొక్కేస్తున్నారు, దోచేసుకున్నారు. ఎలా ఆ మాట అంటున్నాడండి ఆయన? అదే తప్పుడు సమాచారం, అవాస్తవమైనటువంటి విషయం. మాలలు ఎవరిని దోచుకోలేదు. మాలలు స్వయం కృషితో, కష్టంతో, తమ రెక్కల కష్టంతో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, చదువుకున్నారు కొద్దిగా. అయినా ఒక ఉద్యోగం వచ్చినంత మాత్రం మాల కులం అంతా అభివృద్ధి చెందిందా? మాలలో కూడా కటిక పేదలు ఉంటారు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ గ్రామాల్లో ఇళ్ళు కూడా లేకుండా గుడిసెల్లో ఉంటున్నారు. ఒక చిన్న ఇంట్లోనే మూడు ఫ్యామిలీస్ మరి ఉంటున్నాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా కానీ అదే ఇంట్లో ఉంటున్నారు. ఆ విషయం నీకు తెలుసా మందాకృష్ణ? మరి నీకు ఎప్పుడన్నా అసలు నీకు ఆ జ్ఞానం ఉందా నీకు? మాలలైనా మాదిగలైనా వెలివేయబడ్డ ఓడలు, ఆ ఓడల్లోనే వాళ్ళు నివసిస్తున్నారు. రోజు కూలి నాలు చేసుకుంటున్నారు.
మాలల్లో ఇంజనీరింగ్ డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా కూలికి వెళ్తున్నారు ఇవాళ ఉద్యోగాలు లేక. మరి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ప్రభుత్వ రంగంలో. నువ్వు చదువుకుంటే ఉద్యోగం వచ్చేస్తుందా? చదువుకున్న వాళ్ళకల్లా ఉద్యోగం రాదు, ఎవరికి రాదు. నీకు చదువుకోవాలి, నీకు ఆ జ్ఞానం తెలియదు. నీకు నువ్వు ఎప్పుడైనా ఉద్యోగం చేస్తే కదా నీకు ఆ విషయం తెలిసేది. అసలు ఉద్యోగం ఎలా వస్తుందో తెలుసా నీకు? ఒక సర్వీస్ కమిషన్ ఉంటుంది, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, ఒక యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, తెలంగాణ సర్వీస్ కమిషన్ ఉంటుంది, మరి అక్కడ రిక్రూట్మెంట్ బోర్డులు ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, మరి అలాగే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చినోడికి ఉద్యోగం ఇస్తారు. ఆ పద్ధతి అసలు ఆ ప్రొసీజర్ నీకు తెలుసా? అంతేగాని కేవలం ఎస్సీలో మాల అనగానే బోర్డు పెట్టుకోగానే సర్టిఫికేట్లు పెట్టుకోగానే ఎవడన్నా తీసి పిలిచి నీకు ఉద్యోగం ఇస్తాడు ఎవడన్నా? అలాంటి సిస్టమ్ ఎక్కడన్నా ఉందా? పోనీ ఇవాళ మీ చంద్రబాబుని ఇమ్మాను మాదిగా అని నువ్వు సర్టిఫికేట్ పట్టుకెళ్ళి నీ చంద్రబాబుని అడుగు, ఉద్యోగం ఇస్తాడేమో, అతని వల్ల ఉద్యమం. ఇప్పుడు ఆయన అదే ధోరణిలో మాలలే మనువాదులు, మాలల కంటే మనువాదులు ఎవరున్నారు, అసలు మాలలకి నాయకుడే లేడు అన్నట్లు కూడా ఆయన మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చేటప్పుడు ఈ మాట అన్నాడు. ఆయన మాలల మనువాదులు కాదు, నువ్వే మనువాదుల చేతుల్లో వాడబడుతున్నటువంటి బానిస కుక్కవి నువ్వు. నువ్వే మనువాదుల చేతుల్లో ఆటలాడుతున్నటువంటి మరి దుర్మార్గపు వ్యక్తివి నువ్వే మనువాదులకు అమ్ముడు పోయినటువంటి నీచమైనటువంటి దళిత జాతికి చెందినటువంటి వాడివి నువ్వు. మందకృష్ణ గారిని ఉద్దేశించి ఈ మాట అన్నప్పుడు హర్ష్ కుమార్ గారిని ఒక మాట అన్నారు ఈయన మందకృష్ణ. అతని మాట ఎవరు పట్టుకుంటారు, అసలు వాళ్ళ నాయకుల మాటలో వాళ్ళే వినరు, వాళ్ళ పొలంలోనే ఎవరి మాట వినరు వాళ్ళ నాయకులు, చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఒకడా ఏంటి చాలామంది ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. అసలు దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు నిజమే కదా? దానికి జవాబుగానే ఇప్పుడు జేఏసీ ఏర్పడ్డాం. కాదు సార్, అలాగే సార్. ఇప్పుడు ఒక వర్గీకరణ అనే అంశాన్ని ఇన్ని సంవత్సరాల నుంచైనా అది మంచా చెడా, అది దానివల్ల నష్టం ఎంత ఉంది లాభం ఎంత ఉంది పక్కన పెడితే కేవలం మందాకృష్ణ అనే వ్యక్తి మాత్రమే దాన్ని తీసుకొచ్చాడు ఇంతకాలం. ఈ రెండు రాష్ట్రాల్లో ఆ వర్గీకరణ అంశం చచ్చిపోకుండా ఉండడానికి కారణం ఆయన ఒక్కడే. కానీ మాలమహానాడు అనేది వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మాలమహానాడు సంఘాలు ఏర్పడినాయి. సరే, అది తప్పని అంటలేదు. మరి ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు మందాకృష్ణకి ధీటైన సమాధానం చెప్పడానికి ఎవరు కూడా నాయకులు లేడు అని చెప్పేసి ఆయన ఆ మాట అన్నాడు ఆయన ఉద్దేశించి. దాని మీద మీరేంటి అంటారు? మందకృష్ణ మాదిక్కి సమాధానం చెప్పడానికి వందలాది మహానాడు నాయకులు ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కడూ ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు మందకృష్ణ మాదిగని. మందకృష్ణ మాదిగ అనుకుంటున్నాడే మేము విడిపోయామని. సమస్య వచ్చినప్పుడు దళితులు మాలలందరూ ఏకమవుతారు. మాలలే కాదు, 59 కులాలు ఏకమవుతాయి. మాదిగలు కూడా మాతో ఏకమవుతారు. నీకు బుద్ధి చెబుతారు. నువ్వు చేసే దుర్మార్గపు వ్యవస్థని మరి కూల్చేస్తారు. నువ్వు మా దగ్గరికి నష్టం చేస్తున్నావు, 59 కులాలకు నష్టం చేస్తున్నావు. నీకు తెలియకుండానే నువ్వు నష్టం, ఎందుకంటే నువ్వు చదువుకోలేదు, నీకు ఉద్యోగం అవసరం లేదు. నీవేంది అసలు? నువ్వేమో స్టూడెంట్వా? నువ్వేమన్నా ఉద్యోగస్తుడువా? నువ్వేంటి ఊరికి ఉద్యమం నడిపేది? ఉద్యమం నడపాల్సిన విద్యార్థులు, ఉద్యమం నడపాల్సింది మరి నిరుద్యోగులు. మరి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా నువ్వేంటి ఇంతకాలం? చంద్రబాబు నాయుడు లేపిన నాయకుడు నువ్వు కృత్రిమ నాయకుడివి. మాదిగల్లో నుంచి ఎవరు రారు. నీ దగ్గర డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తే ఆ డబ్బులు పట్టుకుని వచ్చేస్తారు 10 మంది. అంతకు మించి నీకేమి లేదు ఇక్కడ ఒక మాస్ లీడర్షిప్ నీకు లేదు. నిన్నగా మొన్న ఒంగోలులో మీటింగ్ పెట్టి 1500 మంది కూడా రాలేదు. ఎవడో నీకు ఎక్కడ సక్సెస్ అయ్యావు నువ్వు? నీ మాదిగల తరపు నుంచే నీకు సరైనటువంటి మద్దతు లేదు. నువ్వు ఏదో అనుకుంటున్నావు నేను ఒక్కడినే నాయకుడిని. నువ్వు ఒక్కడినా నీకు తెలుగుదేశం డబ్బులు ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు జనాన్ని సమకూరుస్తారు, తెలుగుదేశం నాయకులు వాహనాలు ఇస్తారు, తెలుగుదేశం నాయకులు నీకు స్క్రిప్ట్ రాసిస్తారు. వాటన్నిటిని చదివి నువ్వేదో గొప్ప నాయకుడు వాళ్ళ మీడియాలో నిన్ను ఎక్స్పోజ్ చేస్తారు. వీడిదంతా నేనేదో గొప్పవాడిని అని అనుకుంటున్నావు. నువ్వు వాళ్ళ మద్దతు లేకుండా నువ్వు ఒక్క ఉద్యమం చేయి, నీకు ఎవడొస్తాడు నేను చూస్తాను. వైసీపీ పార్టీ కూడా వర్గీకరణకు అనుకూలమే కదండి. అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలమే. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మి ఏదో ఒక కులం దోచుకు తింటుంది, ఇంకో కులం వెనకబడిపోయిందనేటువంటి భావనలో అన్ని పార్టీలు కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని నమ్మారు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు అందరూ. ఇప్పుడు తెలుసుకుని ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 2004లో అందరు తెలుసుకున్నారు, ఓహో ఇదేదో సంథింగ్ కాదు అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. కానీ ఇవ్వటం లేదని తెలుసుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇతన్నే ప్రేరేపించి ఇతన్నే ఇంప్లీడ్ అయ్యేటట్టు చేసి కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ కేసు మీద కాదు, ఇది పంజాబ్ కేసులో వచ్చింది.
పంజాబ్ కేసులో ఇతను ఎందుకు ఇంప్లీడ్ అయ్యాడు? అది కూడా ఎలక్షన్ ముందు ఇంప్లీడ్ అయ్యాడు. 24లో ఎలక్షన్ అంటే 22లో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయ్యి ఇతను ఈ పంజాబ్ కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఇది మాకేం బైండింగ్ కాదు. ఇది ఈ పంజాబ్ కేసు బైండింగ్ ఏం కాదు. ఇది ఓన్లీ ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ అంతే. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనేటటువంటి ఖచ్చితత్వం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలంటే నిబంధన లేదు. మొన్న సుప్రీంకోర్టులో ఆగస్టు 1వ తారీఖున వచ్చినటువంటి వర్గీకరణ జడ్జిమెంట్ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా రివ్యూ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అన్నిటిని కలిపేసి సుప్రీంకోర్టు ఒకేసారి కొట్టేసి వర్గీకరణ విషయంలో మాట్లాడమని చెప్పేసి వాళ్ళు అంటున్నారా, లేదంటే దానిపైన మళ్ళీ ఏం చేయాలి? జనరల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తే కొట్టేటువంటి 90% కేసులు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళు రివ్యూ చేయాలనేటువంటిది వాళ్ళు అంగీకరించరు. దానిలో తప్పులు ఉంటే అప్పుడు అంగీకరిస్తారు. క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. వీళ్ళు రివ్యూ పిటిషన్ వేశారు కాబట్టి క్యూరేటివ్ పిటిషన్ వేయాలి, ఇది తప్పు అని చెప్పి, లేదా ఫుల్ బెంచ్కి రిఫర్ చేయండి అని కేసు వేయాలి. అవి వేస్తున్నాం మేము ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు చట్టం చేయాల. చట్టం చేస్తే అప్పుడు మాట్లాడతాం. కాబట్టి అది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మేము వేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ రివ్యూ పిటిషన్ కూడా అవసరం లేదు. కాబట్టి అది ఒక అభిప్రాయాన్ని కోర్టు చెప్పింది. క్రీమీ లేయర్ పెట్టాలి, వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పడం జరిగింది. రాష్ట్రాలకు అధికారం లేదు అని అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. మరి అంతకుముందు జడ్జిమెంట్ కరెక్టా, ఈ జడ్జిమెంట్ కరెక్టా అంటే దేన్ని నమ్మాలి? మీ జడ్జిల్లోనే మీకు ఇంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మరి దేన్ని తీసుకోవాలి? ఈ జడ్జిమెంట్ కూడా కరెక్ట్ అని మేము ఎలా అంటాం? ఈ రెండు తీర్పుల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తీర్పు ఏదని అంటారు మీరు? మేము నమ్మేది ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జడ్జిమెంట్. అది దానికి వంక పెట్టడానికి లేదు. అన్ని విషయాలు చర్చించారు అందులో. ఏ గ్రూపు ఎక్కడ కూడా వెనకబడిపోకూడదు, అందరూ సమైక్యంగా ఉండాలి, ఉమ్మడిగా అనుభవించాలి. దీనికి రాష్ట్రాలకు అధికారం లేదు. అసలు వర్గీకరణ చేసిన అవసరమే లేదు. ఎన్ని కులాలకని చేస్తావు? రేపు వర్గీకరణ చేస్తాడు, బీలోనే ఎవడో మాదిగలను పెడతారు. మాదిగలో 15 కులాలు ఉంటాయి. ఆ కులాలంటే దోసేసి నువ్వు తినేవా ఆ పోస్టులు? మరి వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు అడుగుతారు. మరి రేపు మళ్ళీ వర్గీకరణ కావాలంటారు. దాంట్లో వాటా కావాలి. వర్గీకరణ చేస్తావా? ఎన్ని వర్గీకరణలు చేసుకుంటూ వెళ్తావు? ఆ జడ్జిమెంట్ అదే చెప్పింది. ఇట్లా కంటిన్యూస్గా వర్గీకరణ చేసేటువంటి విధానం కష్టం. 1200 కులాలు ఉన్నాయి. 1200 కులాలకు మన వర్గీకరణ సాధ్యం కాదు. ఒక రాష్ట్రంలో అమలు అయితే మరి ఇతర రాష్ట్రాలు కూడా చేయమంటారు. ఇది ఈ చిచ్చు రగులుకుంటుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీగా ఏర్పాటైంది. మీరు చైర్మన్గా ఉన్నారు. వర్గీకరణకి ఆద్యుడు మందకృష్ణ గారు అయితే దాన్ని వెనకుండా నడిపిస్తుంది చంద్రబాబు గారు అని అంటున్నారు మీరు. అలాగే వైసీపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము వర్గీకరణకు అనుకూలమే అని చెప్పేసి ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్గీకరణ అనుకూలమే. ఇక బీజేపీ అంటే ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. అది ఎప్పుడు విడదీద్దామా, ఎప్పుడు దూరం చేసి గొడవలు చేద్దాం అనేది బీజేపీ పార్టీది. రేపు మీరు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు సిటీకి ఆనుకున్న నల్లపాడు దగ్గర మీరు ఒక మీటింగ్ పెడతానికి 1,00,000 మందితో మాలలతో మీటింగ్ పెడతానికి మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు విజయవాడలో మీరు మీటింగ్ పెడతారని చెప్పేసి అని అన్నారు. ఎందుకని ఇది విజయవాడ నుంచి గుంటూరుకి ఎందుకు షిఫ్ట్ అయింది? దానికి కొన్ని పోలీస్ పర్మిషన్ లేట్ అయినాయి. పోలీస్ పర్మిషన్ల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. అందువల్ల దాన్ని పోస్ట్ పోన్ చేశాం. అంటే ఇప్పుడు నవంబర్ 26వ తారీఖున పెట్టాల్సినటువంటి సభ పోలీసులు చేసిన నిర్లక్ష్యం కారణంగా, పోలీసులు వ్యతిరేకించినటువంటి కారణం. ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి, అంటే మాలలో చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా? అంతే కదా. మరి మాలలు అనేవాళ్ళు ఐక్యత కోరుకుంటున్నారు. దళితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం విభజన కోరుకుంటుంది. కాబట్టి మేము విభజన వద్దు, ఐక్యత కావాలి అని పెట్టేటువంటిది మీటింగు. మరి విభజనవాదానికి వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి మందా కృష్ణమాదికి చెప్తే చంద్రబాబు నాయుడు తూచే తప్పకుండా పాటిస్తున్నాడు. కాబట్టి మాకు పర్మిషన్ లేకుండా చెడగొడుతున్నాడు, పోలీస్ పర్మిషన్ లేకుండా చేస్తున్నాడు. అందుకనే మొన్న పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు కొత్తగా వేరే స్థలాన్ని ఎంచుకున్నాం. ఆ స్థలానికి అయితే పర్మిషన్ ఉంది, పోలీస్ పర్మిషన్ అప్లై చేశాం. ఇప్పుడు ఇది కూడా చూడాలి వస్తుందో లేదో. రాకపోయినా కానీ మేము పెట్టేస్తాం. ఏ కారణాల చేత వ్యతిరేకిస్తున్నారు, పర్మిషన్ ఎందుకు నిరాకరిస్తున్నారు అని మాకు చెప్పాలి. చెప్పకపోతే మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకునైనా ఈ మీటింగు నిర్వహిస్తాం. ఈ అంశం మీద మీరు వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఇదిలో చంద్రబాబు గారిని కలవటం ఏమైనా జరిగిందా? వివిధ పార్టీ నాయకులు ఎవరైనా కలిసి
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 14 మంది మాల ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మంది మాల ఎమ్మెల్యేలను పిలిచి మీరు ఏమి మాట్లాడొద్దు, నేను వర్గీకరణ చేస్తున్నాను, మీరు వ్యతిరేకించొద్దని చెప్పాడు. చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించేశాడు. వాళ్ళకి ఏవో ఆశలు పెట్టాడు, భయపెట్టాడు, వారు వెనకదొక్కాలని చూశాడు. వాళ్ళు భయపడిపోయి ఏమీ వ్యతిరేకంగా చెప్పట్లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో మేము వెళ్ళి చెప్తే మాత్రం ఏమింటాడు? నేను పార్టీలో ఉండగానే కలిశాం, నేను పార్టీలో ఉండగానే నేను వర్గీకరణ వ్యతిరేకించాను. అప్పుడు ఓకే, ఆగస్టు 1వ తారీఖు నుంచి మేము రేపు మహాసభలో తీర్మానాలు చేస్తాం, తీర్మానాలని పట్టుకుని ప్రభుత్వానికి ఇస్తాం. ఆ తీర్మానాలను ఆయన మరి దానికి మరి ఆమోదం చేస్తే ఓకే, మేమేమి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. తీర్మానం వ్యతిరేకంగా వర్గీకరణకు ముందుకెళ్తే మరి ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని. కాబట్టి మేము అందరం ఎవరైనా కలుస్తాం, మాకేం అభ్యంతరం లేదు. 15 మంది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యే అందరిని పిలిచి చంద్రబాబు గారు మీరు మాట్లాడొద్దు, నేను వర్గీకరణ చేస్తాను అని చెప్తే వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారని చెప్పి అంటున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ గారు నేను ఎక్కడున్నా కానీ ముందు నా కులమే నాకు ముఖ్యం, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చేస్తానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకున్నంత తెగువ, ఆయన ఒక దళిత సామాజిక వర్గం చెందిన ఒక మాల ఎమ్మెల్యే, ఆయనకిలాగానే వీళ్ళు కూడా అక్కడైనా ఇక్కడైనా ఆయన అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంత తెగువగా ధైర్యంగా వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతారు? అంటే ఒక్క టీడీపీనే కాదు, మిగతా పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎందుకని మాట్లాడకపోవడం కారణం? అదే చెప్పేది. ఈ యొక్క మనువాద పార్టీల్లో ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళకి వ్యక్తిత్వం అంటూ లేదు, ముఖ్యంగా దళితులకు వ్యక్తిత్వం లేదు. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాలలకి ఇంత కూడా స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, వాళ్ళకి ఏ రకమైన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు లేదు. ఇతను మరీ మనువాది. కాబట్టి ఈ పార్టీలో ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఇంకోటి ఏదైనా నిన్నగాక మొన్న అదే మాది కులానికి చెందిన హోమ్ మినిస్టర్ని పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు, ఎలా పబ్లిక్ మీటింగ్లో విమర్శించాడు అనేది మీరు చూశారు. కాబట్టి వీళ్ళు మాదిగలైనా మాలలైనా వీళ్ళని తనగదొక్కి వాళ్ళ ఆధిపత్యం కింద ఉంచుకోవాలనేటువంటి పార్టీయే కానీ వాళ్ళకి ఏదో బేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం వాళ్ళు లేరు. ఈ రిజర్వేషన్ కూడా ఎందుకు ఇచ్చారు? అంబేద్కర్ గారు రిజర్వేషన్ అనేటువంటిది రాజ్యాంగంలో పెట్టారు కాబట్టి ఇచ్చారు. ఆ రాజ్యాంగ హక్కే లేకపోతే వీళ్ళకి సీట్లు కూడా ఎవరు, ఈ మంత్రులు కూడా లేరు. 15వ తారీఖున మీరు ఒక తీర్మానం చేసి 1,00,000 మంది మాలల సభలో చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరు ఒక అల్టిమేట్ ఇస్తానని చెప్పి అంటున్నారు. ఆయన కన్సిడర్ చేస్తే ఉద్యమం ఆపుతాము, లేదంటే కనుక ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని చెప్పి మీరు అంటున్నారు. ఒకవేళ రేపు జమిలీ ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, అప్పుడు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మీరు జమిలీ ఎన్నికలు వస్తే ఈ ఎమ్మెల్యేలని మీరు క్వశ్చన్ చేస్తారా, లేకపోతే మిగతా ఆల్ పార్టీలో ఉన్నటువంటి దళిత లీడర్స్ని మీరు విమర్శించి మీరు వర్గీకరణకి వ్యతిరేకంగా పని చేస్తారా, చేయరా, లేదంటే కనుక వచ్చే ఎన్నికల్లో మేము ఓడిస్తామని చెప్పే స్టేట్మెంట్ అని చెప్తారా మీరు? ఇంకొకటి క్లియర్గా అన్ని పార్టీలకి మీరు ఒక చైర్మన్గా, జేసీ చైర్మన్గా మీరు ఒక మాట ఏం చెప్తారు? ఈ 2 విషయాలు చెప్తాను. నేను ఒకటే చెప్తున్నాను, పార్టీలన్నిటికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి ఈ యొక్క మాయాజాలంలోకి వెళ్ళవద్దు. ఇది చంద్రబాబు విసిరినటువంటి వలలో పడొద్దు. ఇది వర్గీకరణ అనేటటువంటి అంశం ద్వారా అన్ని పార్టీలని ప్రభావితం చేసి వాళ్ళందరూ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండేటట్లుగా చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. కానీ యాక్చువల్గా జరుగుతుంటే ఇలాంటిది అసలు ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఓటు బ్యాంకు రాజకీయాలనేటువంటి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి పార్టీ వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు, మా ఓటు బ్యాంకు పోద్దేమో, మా ఓటు బ్యాంకు పోద్దేమో అని చెప్పి. వర్గీకరణ అంశం మీద ఓట్లలో ఏమీ రావట్లేదు. చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నా, 2000 సంవత్సరంలో మీరు వర్గీకరణ చేశారు, 2004లో చిత్తుగా ఓడిపోయారు. మరి వర్గీకరణ చేసి మేలు చేసినటువంటి మాదిగలు మీకు ఓట్లు వేయలేదుగా, మీరు ఎందుకు ఓడిపోయారు? కాబట్టి 2000లో మీరు చేసిన చట్టం వల్ల 2004లో ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు కనుక చట్టం చేస్తే 2027లో కానీ 29లో కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యం. నీ పార్టీ వాడిని నేను బయటకు వచ్చాను ఇదే విషయం మీద, ఇదే అంశం మీద నీతో తగాదాపడి నేను బయటకు వచ్చాను. నాలాగా అనేక మంది బయటకు వస్తారు. మీకు పడే మాల ఓట్లన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో 40% మాలలో నీకు ఓట్లు వేశారు. గత ప్రభుత్వం 27 పథకాలను రద్దు చేసింది, దళితులకు ఉన్నటువంటి పథకాలను రద్దు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఉద్దేశంతో మీకు ఓట్లు వేశారు. మీకు ఓట్లు వేసిన రానంత మాత్రాన మీకు ఏదో వర్గీకరణ వల్ల గెలిచాను అనుకోవద్దు. మీరు మీకు చెప్పేది అదే,
అనేక కారణాల వల్ల మీరు గెలిచారు, కాబట్టి మీరు ఓడిపోతారు. మాలలో ఓట్లు వేయరు ఈసారి మీకు. మాలలో ఈ ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు దడిసి మీకు అనుకూలంగా మారినప్పటికీ ఓటర్లు మారరు. వాళ్ళు మీకు ఓట్లు వేయకుండా చేస్తాం మేము. మీరు ఓడిపోవడానికి అన్ని విధాలా మేము సహకరిస్తాం ప్రజలకి. కాబట్టి మీరేదో వర్గీకరణ వల్ల నీకేదో గెలిచాను అని అనుకోవటం భ్రమ. వాళ్ళు వేయరు, మాదిగలు కూడా వేయరు నీకు ఓట్లు, వేయట్లేదు కూడా. మొన్న కూడా వేయలే మీకు ఓట్లు. మెజారిటీ ఓట్లు వైసీపీకే పడుతున్నాయి. అలాగే మెజారిటీ మాల ఓట్లు కూడా వైసీపీకే పడుతున్నాయి. కాబట్టి ఒక 10% అటు ఇట్లో మారుతున్నాయి అంతే తప్ప నీకు దళిత ఓటు ఎందుకు పడద్దు నీకు? చివరిగా 15వ తారీఖున మీరు స్టేజ్ మీద ఇదే రకమైన స్పీచ్ ఇస్తారా? చంద్రబాబు గారిని క్వశ్చన్ చేయటం, లేకపోతే మాల ఎంపీలు మాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇదే రకంగా క్వశ్చన్ చేయబోతున్నారా? 1,00,000 మందితో గుంటూరులో మీటింగ్ పెట్టడం అంటే అది ఆషామాషి విషయం కూడా కాదు. బ్రహ్మాండంగా, విజయవంతంగా, సక్సెస్ఫుల్గా 1,00,000 మందితో మేము మీటింగ్ పెట్టబోతున్నాం. ప్రజాబాహుళ్యం మాలంతా కూడా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు వస్తున్నారు. ఈ సభ దిగ్విజయంగా నడుస్తుంది. ఈ సభలో మేము చేసే సూచనలు, మేము చేసేటటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అది రాజ్యాంగబద్ధమైనవి, అనుసరించదగినవి. దళిత జాతి మొత్తానికి సమైక్యంగా ఉంచి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడే విధంగా మేము డిమాండ్లు రూపొందిస్తున్నాం, తీర్మానాలు రూపొందిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వాటిని సహృదయంతో ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని గనక తీసుకోకుండా మీ ఇష్టానుసారంగా ఎవడో మందా కృష్ణమాదిగ చేసినటువంటి సూచనల ప్రకారంగా మీ ప్రభుత్వం నడుస్తుందా? అతను ఏదో రిక్రూట్మెంట్ ఆపేయమంటే మీరు ఆపేస్తారా? అతను ఎవరు చెప్పడానికి రిక్రూట్మెంట్ ఆపేయమని? ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి నిరుద్యోగుల పట్ల మీరు చూపించేటటువంటి శ్రద్ధ ఇదేనా? కాబట్టి ఇవన్నిటికీ కూడా మందా కృష్ణమాదిగ కారణమవుతున్నాడు. దళితుల అభ్యున్నతికి వ్యతిరేకంగా తయారవుతున్నాడు. దళితుల ఐక్యతకు వ్యతిరేకంగా తయారవుతున్నాడు. దళితుల రాజ్యాధికారం దిశగా మార్చకుండా మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయి ఉన్నాడు. కాబట్టి దళితులు శక్తివంతులు అవ్వాలంటే, దళితులు రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే, దళితులు ఐక్యత్వం ముందుకు నడవాలంటే మనువాది అయినటువంటి ఈ యొక్క మందా కృష్ణమాదిగ అనేటటువంటి ఉద్యమాన్ని తొక్కిపడేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఏ పార్టీ కూడా నమ్మవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చెప్పేవి సత్యాలు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూత్రాల ఆధారంగా ఏదైతే రాజ్యాంగం ఏర్పడిందో ఆ రాజ్యాంగ హక్కుల్ని తొక్కేసేటటువంటి ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తాం, ఏ శక్తినైనా అడ్డుకుంటాం. కాబట్టి రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవటంలో దళితులుగా మా పాత్ర మేము పోషిస్తాం. చివరిగా జేఏసీ చైర్మన్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల మాలలకి, మాల యువతకి, మాల ఉద్యోగస్తులకి డిసెంబర్ 15వ తారీఖున జరిగేటువంటి మీ ఉద్యమ సభకి మీరిచ్చే పిలుపేంటి? అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా నేను చెప్పేది ఏంటంటే, అన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాలు సమైక్యంగా ఉండండి, ఐక్యంగా ఉండండి. మీరు ఐక్యంగా ఈ సమావేశానికి హాజరుకండి. ఈ సమావేశంలో చెప్పేటటువంటి విషయాలని ఆలోచించండి. మీరు కదలి రండి. ఈ దిగ్విజయం చేయండి ఈ మీటింగ్ని. ఈ మీటింగ్లో చెప్పేటటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటివి. ఈ తీర్మానాల ద్వారా మనకి ఐక్యత పెంచుతాయి. ఈ తీర్మానాల ద్వారా మన అభివృద్ధిని పెంచుద్ది. ఈ తీర్మానాల ద్వారా మన రిజర్వేషన్ ఫలాలు ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరుకండి. ఇది మాలల సమావేశం ఒక్కటే కాదు, 59 కులాల షెడ్యూల్డ్ క్యాస్ట్లలో ఉన్న కులాలన్నిటి యొక్క సమావేశం ఇది. కాకపోతే మేము తీసుకుని దీని స్టెప్ ముందుకు తీసుకుని నడిపిస్తున్నాం. అంతేగాని మా ఒక మాలల సంఘాలే కాదు, అన్ని సంఘాలు రండి, అన్ని కులాలు కలిసి రండి. ఈ మందా కృష్ణ చేస్తున్నటువంటి మంద బుద్ధితో చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి విభజనవాదాన్ని వ్యతిరేకిద్దాం రండి, సమైక్యంగా పోరాడదాం రండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. నమస్తే. ఇది అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు రేపు డిసెంబర్ 15వ తారీఖున చేసేటువంటి 1,00,000 మందితో మాలల సభ ఏదైతే ఉందో అందులో ప్రస్తావించే అంశాలు, లేకపోతే వర్గీకరణని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వద్దు, దానివల్ల నష్టం ఏంటి, మాదిగలకి ఎంతవరకు నష్టం, మాలలకి ఏంటి నష్టం, అసలు 59 కులాలు ఎలా ఏ విధంగా నష్టపోతున్నాయి అనేది ఈరోజు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు చెప్పారు. అది విన్నాం. అదే రకంగా డిసెంబర్ 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా
గుంటూరు నల్లపాడు మీటింగ్కి వెళ్ళాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు, కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల మాల యువత, ఉద్యోగస్తులు, నాయకులు విభేదాలని పక్కన పెట్టండి, వర్గపోరుల్ని పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు అక్కడ హాజరైతే ఏ మనువాద శక్తులు కూడా ఏమీ ఈ ఎస్సీ కులాలని విడదీయలేవు అని చెప్పి ఆ రోజు నిరూపించవచ్చు. బాయ్.